బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఇవాళ రేపు హై వోల్టేజ్ వార్ జరగనుంది. ఇక అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో పాటు నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుంది. ఇక ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులు ఎవరికి వారు తమ వాదనను వినిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై శ్వేతపత్రంపై చర్చించారు. ఇక ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ఇరిగేషన్ శాఖపై చర్చలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాన్ని తిప్పికొట్టేలా తమ వాదన వినిపించాలని మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో ఇవాళ అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాద ప్రతివాదనలు వేడివేడిగా జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఓ పక్కన అసెంబ్లీలో ఈ రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది. అలాగే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండనుంది. మరి ఈ రోజు సభ ఎలా ఉండే అవకాశం ఉందంటారు హరీష్? అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. 4వ రోజు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన ఏదైతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చ కొనసాగనున్నది. అలాగే ఆ సభ సంబంధించి కూడా ఈరోజు సంతాప తీర్మానం కూడా చేయనున్న నేపథ్యం ఉన్నది. ఇటీవల మరణించిన అయితే కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే మచ్చెందర్రావు, అలాగే నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమెల్లుకు సంబంధించిన సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా పలు కీలక బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా పొగాకు ఉత్పత్తి, సరఫరా, అలాగే ప్రకటన నిషేధిత చట్ట సవరణ సంబంధించిన బిల్లును అయితే ప్రవేశపెట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే బడ్జెట్ పైన కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వాదనల పైన కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా కేఆర్ఎంబీ అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెర మీదకి తీసుకురావాలి అనుకుంటుంది. కాబట్టి అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల సభా వేదికగానే ఇదైతే కేఆర్ఎంబీ ఇష్యూని తెర మీదకి తీసుకురావాలి, ప్రజలకు వివరించాలి. దీని ఇష్యూ పైన కూడా నిన్న కీలకంగా ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. నిన్న ప్రజాభవన్ వేదిక కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న దిశానిర్దేశం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి అంటే ఇప్పుడు ఈరోజు ఏదైతే పలు కీలకంగా ఇరిగేషన్కి సంబంధించిన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు గత కేఆర్ఎంబీకి సంబంధించిన ఇష్యూ పైన ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఏదైతే వార్ కొనసాగుతుంది, నీటి యుద్ధం కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. కేఆర్ఎంబీని గత ప్రభుత్వం హయాంలోనే కేఆర్ఎంబీని
ఏదైతే కృష్ణా రివర్ను కేఆర్ఎంబీకి అప్పచెప్పారని కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యం ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఎందుకు అప్పచెప్పవలసి వచ్చింది, కేఆర్ఎంబీని కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పచెప్పిందని కూడా వాదన జరిగాయి. దానిపైనే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి కేఆర్ఎంబీ పైన కూడా కృష్ణా జలాల వాటా పంపిణీకి సంబంధించిన ఏపీకి వాటా ఎంత ఇచ్చారు, గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీటి వాటా ఎంత, ఇప్పుడు కొనసాగుతున్న నీటి వాటా ఎంత, ఇక్కడ ఏదైతే కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా ఏపీకి తరలించుకుపోయిన ఎన్డీటీఎంసీలను తరలించుకుపోయిన ఇష్యూ పైన కూడా నిన్న క్లియర్ కట్గా పవర్ పాయింట్ ప్రజెంట్ చేశారు. గత ఉమ్మడి రాష్ట్రంలో సంబంధించిన 68% నీటి వాటాను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం కలిగి ఉన్నది. దాన్ని ఇప్పుడు 33% అంటే రాష్ట్ర విభజన తర్వాత 33% ఎందుకు తగ్గించారు, ఇక కేఆర్ఎంబీకి సంబంధించిన కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయో ఇక్కడ సిరిసిల్ల సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్ల నిర్మాణం ఏపీ ప్రభుత్వం చేపట్టిన బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు లేని ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, గత ఏదైతే బీఆర్ఎస్ హయాంలో పలు కీలకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసీఆర్ సత్సంబలతోనే అక్రమంగా నీటి వాటాను పెంచారు, ఒక అనుమతులు లేకుండా నీటిని తరలించారని కూడా ప్రధానమైన ఆరోపణలు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, గూగుల్ మ్యాప్ ఆధారంగా ఇప్పుడు నిర్మితమైన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరించారు. అక్కడ శాసన మండలిలో ఇక్కడ శాసనసభలో ఈరోజు ప్రధానంగా ఈ అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా కేఆర్ఎంబీ పైన కూడా ఇరు పార్టీలు వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు వివరించాలని ఏదైతే సభా వేదికగా ప్రజలకు వివరించాలి. ఇప్పటికే నిన్న రేపు ఏదైతే నల్గొండలో కేసీఆర్ సభ ఉన్నది, సభ ముగించేలోగా ప్రజలకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాల వాటా పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందులో ఉన్న అక్రమాలు కావచ్చు, అవినీతి చిట్టాను బయట పెడతామని కూడా నిన్న నేతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఏదైతే సమావేశాలు అయితే వాడి వేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బడ్జెట్ పైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ పార్టీలు ఇప్పటికే ఆ బడ్జెట్ పైన కూడా పలు చర్చలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కావచ్చు, బడ్జెట్ హామీ అయితే 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలు ఈ బడ్జెట్ సరిపోదంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని అంటే ఒక పక్కన ఇరిగేషన్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసింది, దానికి సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన కుంగుబాటు గల కారణాలు ఏంటి, ఇతర సుందిల్ల అన్నారం బ్యారేజ్కి సంబంధించి ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి ఎలాంటి ప్రమాణాలు అక్కడ తీసుకున్నారు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసలు కుంగుబాటు గల కారణాలు ఇప్పటికే నివేదికలు తీసుకొచ్చారు. విజిలెన్స్ సంబంధించిన ఆ నివేదిక రిపోర్టులు ఉన్నాయి. ప్రామాణిక అంటే నాణ్యత ప్రమాణ లేకనే ఏదైతే ఆ మేడిగడ్డ బ్యారేజ్కు పగుళ్ళు వచ్చాయని పలు నివేదికలు కూడా చెప్పిన నేపథ్యంలో వాటన్నిటినీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన సంబంధించిన వాళ్ళ ప్రజాధనం వృధా కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఆ ప్రాజెక్టులోని ఆస్తులన్నింటిని కూడా కేసీఆర్ కుటుంబానికి చేరని ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఆ ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే టెండర్లు అప్పజెప్పారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ వివరించాలని కూడా ఈరోజు అసెంబ్లీ వేదిక కూడా ఈ చర్చకు లేవనెత్తే విధంగా కూడా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఈరోజు సభా వేదికగా అనుమతి ఇస్తే స్పీకర్ అనుమతి తీసుకొని అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అదేవిధంగా ఈరోజు సభలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ కేఆర్ఎంబీ ఇష్యూ పైన కృష్ణా జలాల వాటాల పైన గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, గత ప్రభుత్వం అనుసరించిన విధానంతో ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఎంతవరకు నష్టపోయింది, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు ఎంతవరకు దక్కలేదు, అంటే ఎన్ని నీటి వాటా శాతాన్ని తుంగలో తొక్కి అక్కడ కేఆర్ఎంబీ ఏదైతే కేంద్ర కేఆర్ఎంబీకి సంబంధించిన పరిధిలోని నీటి వాటా శాతాన్ని తుంగలో తొక్కి ఏపీ ప్రభుత్వం ఎన్ని టీఎంసీలను అక్రమంగా తరలించుకుపోయింది. ఇప్పుడు అవకాశం కనిపిస్తుంది. మరోవైపు హరీష్ ఇరిగేషన్ శాఖపై కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మరి ప్రధానంగా బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇరిగేషన్ అంటే గత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విద్యుత్కు సంబంధించిన శ్వేతపత్రం కావచ్చు, ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఈ 2 రంగాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసింది. అక్కడ విద్యుత్కు సంబంధించి కూడా 80,000
కోట్ల అప్పులో కూరుకుపోయింది అన్నట్టుగా కూడా శ్వేతపత్రంలో తెల్లమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించి భారీగా అక్రమాలు జరిగాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులో సంబంధించి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. వీటన్నిటిని ప్రజలకు వివరించాలనే నేపథ్యంతో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిపైన ఇప్పటికే విజిలెన్స్ నివేదికలు తెప్పించుకుంది. అధికారులకు సంబంధించిన ఆ నివేదికలు తెప్పించుకున్న నేపథ్యం ఉన్నది. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కుంగుబాటు జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయవలసి వచ్చింది? రీడిజైన్ చేస్తే ఆయకట్టు ఏమైనా పెరిగిందా? ఆయకట్టు పెరగనప్పుడు రీడిజైన్తో లక్షంగా 1000 కోట్ల సంబంధించిన పెట్టుబడులు దానికి ప్రజాధనం అంతా కూడా వృధా చేశారు. దానిపైన ఇప్పటికీ ఏదైతే నీటిగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు సంబంధించిన ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయింది. ఏదైతే సాగునీటి కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమైంది. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రాజెక్టులు నిర్మించిందో ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు జలవనరులు జనవనరులు కొనసాగుతున్నాయి. ఆ ప్రాజెక్టులను కూడా కొన్ని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా వాటిని మధ్యలో వదిలేసి కొత్త ప్రాజెక్టులు ఎందుకు తీసుకొచ్చారు? వీటన్నిటిపైన నిన్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటన్నిటిపైన నివేదికలు సిద్ధం చేశారు. ఇక్కడ హరీష్ పక్కన చూసుకున్నట్టయితే కేఆర్ఎంబి ప్రాజెక్టు కూడా అప్పచెప్పారంటూ ఇటు పక్కనేమో బీఆర్ఎస్ పార్టీ అంటుంది, మరో పక్కనేమో కేఆర్ఎంబి ప్రాజెక్టులు ఏమీ అప్పచెప్పలేదని కాంగ్రెస్ అంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సభలో ప్రధానంగా ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సీఎం ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, కేఆర్ఎంబి ఇష్యూ పైన వాళ్ళే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్నది. గత ఏదైతే హయాంలో బీఆర్ఎస్ హయాంలో కేఆర్ఎంబి ఇష్యూ పైన స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇక కేఆర్ఎంబి ఒప్పందాలు చేసుకున్నారంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయని చెప్తుంది. ఇక మరోవైపు కేఆర్ఎంబి పైన నీటి వాటాను తుంగలో తొక్కి ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా అంటే టీఎంసీలను తరలించుకుపోయింది. అసలు అక్కడ ఏదైతే నాగార్జున సాగర్ బ్యారేజ్కి సంబంధించి అక్కడ పోలీసుల భద్రత ఎందుకు కొనసాగిస్తుంది ఏపీ ప్రభుత్వం? ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆపలేదు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా కేఆర్ఎంబి పైన కొట్లాడే ప్రయత్నం చేస్తాం. కేఆర్ఎంబి ఇష్యూని మరోసారి నీటి వాటాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి పెంచి ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కేఆర్ఎంబి పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కావచ్చు, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలక ఒప్పందాలకు సంబంధించిన ఆధారాలతో సహా ఈరోజు సభలో ఏదైతే స్క్రీన్ ఏర్పాటు చేసి పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చర్చను లేవనెత్తే విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు స్పీకర్ అనుమతి తీసుకొని శ్వేతపత్రం విడుదల చేస్తారు. మరోవైపు కేఆర్ఎంబి పైన జరిగిన ఏదైతే అక్రమంగా తరలించుకుపోయిన టీఎంసీలు ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్కడ శ్రీశైలం సంబంధించిన ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్ని బ్యారేజీలు నిర్మించింది? ఇప్పుడు ఆ బ్యారేజీలకు సంబంధించిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఎంత? రాష్ట్ర విభజన తర్వాత ఎంత నీటి వాటా ఇవ్వాలి? ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతం ఎంత నీటి వాటాను వాడుకుందనేది కూడా పూర్తి స్థాయిలో నివేదికలను సిద్ధం చేసింది. ఈరోజు ప్రధానంగా ఇదే అంశం పైన కూడా సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. వినాలా? రైట్ హరీష్, థ్యాంక్ యూ.